రేవన్ కూడా ఉన్నాయా? ఓటీ ఓపెన్ చేయాలి, పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంది అక్కడ. ఫోటోలు అదేదో చెప్పండి. డయాబెటిక్ రెటినోపతిను రెటినల్ పూర్తిగా రెటినల్ ఎగ్జామినేషన్, రెటినా ఇవాల్యుయేషన్ అంటే మైక్రాన్ లెవెల్. ఇది మీరు చేసేసాయి అమ్మా ఒకసారి. ఇదిగో మీ ఏరియా మొత్తం ఇక్కడికి రావాలి. ఇక తీసుకెళ్ళేదానికి మీటింగ్ అటెండ్ చేయాలని మనం చేస్తున్నాం. మా చైర్మన్ ప్రెసిడెంట్ డాక్టర్ వేలు గారు, మా మ్యాగ్జిన్ మెడికల్ డైరెక్టర్ మా మిత్రుడు డాక్టర్ శరత్ రావు గారు, ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఓపెనింగ్ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇది మేము సంవత్సరం నుంచి ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చి ఈ మంచి ప్లేస్లో ఇది హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి కారణం డాక్టర్ రామ్మూర్తి గారు, డాక్టర్ రమాదేవి, వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా హాస్పిటల్లో ఇప్పుడు అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయడం జరిగింది. మంచి నైపుణ్యం ఉన్నటువంటి 3 డాక్టర్లు కూడా మా హాస్పిటల్లో ఉన్నారు. సో ఈ నగర ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి నాణ్యమైన కంటి వైద్య సేవలు అందించాలనే సత్సంకల్పంతో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరందరూ ఆశీర్వదించి ఈ మా ప్రయత్నాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ మా మిత్రుడు డాక్టర్ శరత్ బాబు గారిని మాట్లాడారు. సంతోషకరమైన విషయం ఏంటంటే గుంటూరులో 46వ బ్రాంచ్ మ్యాక్స్ డివిజన్కి స్టార్ట్ చేస్తాము. అయితే 46 బ్రాంచ్ ఎట్లా ఏంటి అనేది చిన్న స్టోరీ ఉన్నది, మీకు చెప్తాను. మ్యాక్స్ డివిజన్ హాస్పిటల్స్ని
కాసు ప్రసాద్ రెడ్డి గారు ఫస్ట్ ఫౌండర్, ఆయన స్టార్ట్ చేశారు హైదరాబాద్లో. దాని తర్వాత వేలు గారు మనకి చైర్మన్, వారి ఆధ్వర్యంలో ఆయన యాక్టివేషన్ తీసుకున్న తర్వాత అసలు గ్రోత్ స్టార్ట్ అయింది. ఏదైతే కాసు ప్రసాద్ రెడ్డి గారి విజన్ అన్ని చోట్లకి మనం వెళ్ళాలి, ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇంగ్లాండ్లో ఉండే ఫెసిలిటీస్ ఇక్కడ తయారు చేయాలని ఒక ఆలోచనతో ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆయన శక్తి మీద కొన్ని ప్లేసెస్లో చేయగలిగాడు, విజయవాడ ఒకటి, వైజాగ్ ఒకటి, హైదరాబాద్. కానీ తర్వాత వేలు గారు తీసుకున్న తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్తా ఉందన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఒక హాస్పిటల్కి ప్లాన్ చేయడం జరిగింది. ఇవాళ ఆ సందర్భంగా గుంటూరులో ఇవాళ 46వ బ్రాంచ్. అయితే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మేము దీంతో సరిపోవట్లేదు. సౌత్ ఇండియా మొత్తం కూడా స్టార్ట్ చేసాం. కేరళలో స్టార్ట్ అయింది, తమిళనాడులో స్టార్ట్ అయింది, కర్ణాటక ఎంటర్ అవుతా ఉన్నాం, ఆల్రెడీ మహారాష్ట్రలో ఎంటర్ అవుతా ఉన్నాం, గుజరాత్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. సో ఏదైతే మ్యాగ్జివిజన్ గ్రోత్, పొటెన్షియల్ గ్రోత్ ఉన్నది ఈ మ్యాగ్జివిజన్ గ్రూప్ అని చెప్పేసి సింగపూర్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ వచ్చి ఈ మ్యాగ్జివిజన్ గ్రూప్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా మాతో టైఅప్ అవడం జరిగింది. అయితే మ్యాగ్జివిజన్ గ్రూప్ ఎందుకు టైఅప్ అయ్యారన్నది మీకు ఇంకొక క్వశ్చన్ రావచ్చు. దానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ మ్యాగ్జివిజన్ గ్రూప్ లో ఉన్న ఐ డాక్టర్స్ అందరూ కూడా ఒకే రకంగా ట్రీట్మెంట్. ఇవాళ చూసిన మీ ఈ హాస్పిటల్ 46 బ్రాంచ్లకి ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ ఇలాగా ఉంటాయి. అక్కడ ఉన్న డాక్టర్స్ సేమ్ ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారు, అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఒకే రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, కౌన్సిలర్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఒకే రకంగా ఒకే విధంగా పనిచేస్తూ ఉంటారు. ఇది కాకుండా స్పెషాలిటీ ఏంటంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్స్ చైన్ ఇన్ ఇండియా. అయితే దీనికి వేరే హాస్పిటల్స్ తేడా ఏంటంటే, వీఆర్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ కమ్యూనిటీ ఆప్థమాలజీ. కమ్యూనిటీలో ఎక్కడైతే అవసరం ఉందో, ఇది ఒక డబ్బులున్న వాళ్ళకే కాకుండా పేద ప్రజలు కూడా ట్రీట్మెంట్ జరిగే ఛాన్స్ ఒక్క మ్యాగ్జివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ లోనే ఉన్నది. ఇదే కాకుండా యంగ్స్టర్స్ కి ట్రైనింగ్, ఎంఎస్ పూర్తి చేసి డిఎన్బి పూర్తి చేసి వచ్చిన వాళ్ళకి మ్యాగ్జివిజన్ గ్రూప్ లో వాళ్ళకి సర్జికల్ ట్రైనింగ్స్, లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, ఫ్యాకో సర్జన్స్ దగ్గర నుంచి, లేజర్స్, రెటినాట్ లేజర్స్ దగ్గర నుంచి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ లో ఈ యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్ సంస్థ అది మ్యాగ్జివిజన్ గ్రూప్. ఇది మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇన్ని ఉన్నాయి కాబట్టి కమ్యూనిటీ ఆప్థమాలజీ కార్పొరేట్ గ్రూప్ అనే మీరు అనొచ్చు, కార్పొరేట్ గ్రూపే, కానీ కమ్యూనిటీ టచ్ ఉన్న కార్పొరేట్ గ్రూప్ మ్యాగ్జివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్. ఇది ప్లస్ యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చే గ్రూప్ మాది. సో ఇది 46 తోటి ఆగట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే మార్చి కల్లా 65 కావాలని అవుతాయి. అదే ప్లాన్ లో ఉన్నాం. మహారాష్ట్రలో ఎంటర్ పోతా ఉన్నాం. ఇది కనుక 66 అయితే ఒక్క సంవత్సరం కొంచెం కన్సల్టేషన్ కొంచెం ఆగుతున్నాం. ఎందుకంటే అన్ని కూడా ఒకసారి సెటప్ చేసుకొని నెక్స్ట్ ప్లానింగ్ చేసి ఆలోచన ఏంటంటే 2027కి 165 బ్రాంచ్లు కావాలని ఆలోచన. చూడాలి మరి. నేను 165 నా ఆలోచన. మా చైర్మన్ గారు ఏం చెప్తారో, ఇది 165, డోంట్ నో హౌ మెనీ హాస్పిటల్స్ ఆర్ ప్లానింగ్ డాక్టర్ వేలు. But my plan is, I am thinking it will be, my vision is 165 hospital by 2027. So this is the plan we are having. సేమ్ ట్రీట్మెంట్ ప్రతి జిల్లాలో కూడా జరగాలి, ఆల్ ఓవర్ ఇండియాలో అనే ఉద్దేశంతో ముందుకు జరుగుతా ఉన్నాం. దీనికి ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల ఆదరాభిమానాలు చాలా ఎక్స్టెన్సివ్, చాలా అసలు ఎంత సంతోషం ఉందంటే వెళ్ళిన ప్రతి చోట రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఇది ఈ హాస్పిటల్ మ్యాగ్జివిజన్ హాస్పిటల్ గుంటూరులో సంబంధమైనది. ఇక్కడ మీరు చూస్తున్న రామలింగారెడ్డి గారు అయితే ఉన్నారో వారు నర్సరాపేటలో పెద్ద హాస్పిటల్ ఉంది, ఐ హాస్పిటల్. వారి ఆధ్వర్యంలో ఈ మ్యాగ్జివిజన్ హాస్పిటల్ రన్ అవ్వబోతా ఉంది. వాళ్ళ పిల్లలు చెంచిరెడ్డి గారు, శాంతి, వీళ్ళంతా కూడా దీని ఆర్గనైజేషన్ దీనంతా నడిపిస్తే వెనకుండే బ్యాక్గ్రౌండ్ మనుషులు అనమాట. వాళ్ళే దీనికి స్ట్రెంత్, బ్యాక్ బోన్ అండ్ స్ట్రెంత్. ఈ హాస్పిటల్లో స్పెషాలిటీస్ కూడా అన్ని కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఒకటి ఏంటంటే క్యాట్రాక్ట్, ప్రివెంటివ్ బ్లైండ్నెస్ అనేదాన్ని మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే క్యాట్రాక్ట్ ని ప్రివెంటివ్ బ్లైండ్నెస్, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ని ప్రివెంటివ్ బ్లైండ్నెస్, ఈ రెండింటి కింద మేజర్ కింద తీసుకుంటాం. ఇప్పుడు కొత్తగా వస్తున్నది డయాబెటిక్ రెటినోపతి. షుగర్ పేషెంట్స్ కి డయాబెటీస్ వల్ల కంటి నరాలు, రెటినా ఎఫెక్ట్ అయితే దాన్ని ముందుగానే మనం చూసి దానికి ట్రీట్మెంట్ చేయడం.
నాలుగోది గ్లూకోమా. ఇవన్నీ స్పెషాలిటీస్ ఇక్కడ ఈ హాస్పిటల్లో స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే మామూలు టెస్టింగ్ వచ్చిన ప్రతి పేషెంట్కి కూడా ఎగ్జామిన్ చేసి ఈ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందుగానే ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్న హాస్పిటల్ ఇదన్నమాట. సో ఇన్ని స్పెషాలిటీస్ని ఇక్కడ స్టార్ట్ చేసేదానికి మనం రామలింగారెడ్డి గారిని వాళ్ళ పిల్లల్ని మనం కంగ్రాచులేట్ చేయాలి. ట్రీట్మెంట్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని, ఈ సెంటర్ని ఇంకా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా అడ్వాన్స్డ్ లేసిక్ సర్జరీస్ వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. ముందరగా గ్లాకోమాకి సంబంధించి, డయాబెటిక్ రెటినోపతి గురించి, క్యాటరాక్ట్ గురించి ఇప్పుడు ఉన్న సర్వీసెస్ ఇవి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, నెక్స్ట్ రాబోయే 6 monthsలో లేసిక్ ఐసీఎఫ్ ప్రొసీజర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మాట్లాడిన తర్వాత ఇంకా పెద్దగా నాకు మాట్లాడేది ఏం లేదు. ఫస్ట్లీ గుంటూరు స్టాఫ్ని ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ దెమ్ అండ్ నర్సరోపైట్ స్టాఫ్ కూడా ఇద్దరి కోఆర్డినేషన్తో ఒక టీమ్ వర్క్ లాగా చేస్తూ గత 2 weeks నుంచి సర్జరీస్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. మన గుంటూరులో ఉండే డాక్టర్స్ డాక్టర్ శ్రావణి గారు అండ్ డాక్టర్ శిరీష గారు. Maxivision was founded by Dr. K. P. Reddy in the year 1996, coming back from UK, and it became a very big brand known for technology innovation and bringing the latest technology into Andhra Telangana. And the year 2010, I got involved. Then, since then we have been growing across. As Dr. Sharath was saying, it is the 46th branch for us, and hopefully in the next few months we will reach the 50+ mark. And next year end, we are looking at 100 eye hospitals, and within next 3 years, almost close to 200 eye hospitals is our current plan. Maybe more than that. And what Maxivision does, particularly I am extremely happy because Guntur has the legacy. Even Maxivision legacy starts from here. Dr. K. P. Reddy graduated from Guntur Medical College. Dr. Sharath is from Guntur Medical College. Dr. Ramin Reddy is from Guntur Medical College. So we are very happy that we are now in Guntur to start this eye hospital where the legacy all started from Guntur. And you all know Guntur Medical College has the greatest legacy. Many legends has graduated from here. And we are also blessed to have one of the most senior or most ophthalmologists, Dr. Murthy Garu, the father of Dr. Sharath Babu. He is one of the senior most ophthalmologists in the city. I would like him to come to the stage and bless all of us. I'm Dr. G.S.K. Velu, the chairman of Maxivision Eye Hospital. It's my great pleasure to be in Guntur, opening the 46th Eye Hospital of Maxivision Group. And within the next few months, we will be opening our 50th Eye Hospital too. And we are extremely happy to be in Guntur, which is actually a place of highest relevance and popularity when it comes to medical. The Guntur Medical College has produced several legends, and all our top doctors like our Dr. Kasaprasad Reddy, Dr. Sharath Babu, Dr. Ramalingam Reddy, all are graduates of Guntur Medical College, and from there they have started their career to become one of the legends in the ophthalmology field of ophthalmology. So with their clinical leadership and also our executive leadership of our executive people in Maxivision, we plan to grow aggressively, and Maxivision is already the leader in Andhra Telangana, and we are the biggest brand in Andhra Telangana, and we want to have an eye hospital in every district of Andhra and Telangana. And in this cluster, Dr. Ramalingam Reddy is a very well-known surgeon, started from Nasaraupet. Now we started another hospital in Macharela, and this is the 3rd hospital in Guntur. And with all your blessings and support, we would like to do best possible service to the society and particularly for the people. 46వ మ్యాక్సివిజన్ బ్రాంచ్ని మన గుంటూరు నగరంలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. దీనికి మా చైర్మన్ డాక్టర్ జిఎస్కే వేలు గారి ప్రోత్సాహం, మా శరత్ బాబు గారి సలహాలు తోడై ఈరోజు ఈ గుంటూరులో ఈ సెంటర్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా ప్రజలందరికీ నాణ్యమైన కంటి వైద్యాన్ని అందుబాటులో
ఇస్తామని ప్రామిస్ చేస్తూ మంచి డాక్టర్స్, నైపుణ్యం గల డాక్టర్స్ని కూడా మేము ఎంప్లాయ్ చేసుకున్నాం. వారి ద్వారా మంచి వైద్య సేవలు మీకు అందిస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. డాక్టర్ శరత్ బాబు, చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఫర్ మ్యాక్స్ డివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్. ఇక్కడ మీరు చూస్తున్నారు వేలు గారు చైర్మన్ ఈ సంస్థకి. అయితే ఇవాళ స్టార్ట్ చేస్తున్నది రామలింగారెడ్డి గారు మ్యాక్స్ డివిజన్ ఐ హాస్పిటల్. రామలింగారెడ్డి గారు ఐ స్పెషలిస్ట్ నర్సరావుపేటలో ఉన్నారు. ఏదైతే మన ఇండియాలో ఉన్న ఒక అశోక హోటల్ అనే ఒక హోటల్ వరంగల్లో ఉంది, దాని బ్రాంచెస్ టెక్సాస్లో ఉన్నాయి, అమెరికాలో. అలాగే రామలింగారెడ్డి గారు అక్కడ నర్సరావుపేటలో స్టార్ట్ చేసి గుంటూరులో ఆయన ఈ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది వారి ఆధ్వర్యంలో. అయితే ఈ హాస్పిటల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్, కంట్లో 11 స్పెషాలిటీస్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని 10 కవర్ చేసినా ఒక 11 స్టార్ట్ అవుతూ ఉంది. అందులో ముఖ్యంగా క్యాటరాక్ట్ సంబంధమైన ట్రీట్మెంట్కి దాంట్లో అధునాతనమైన ఫ్యాకో సర్జరీని ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అది కూడా అందరికీ అందుబాటులో ఉన్న విధంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. నిష్ణాతులమైన ట్రైనింగ్ జరిగిన డాక్టర్స్ని అప్లై చేసుకోవడం జరిగింది. ఇది గ్రూప్లో ఉన్న అందరి డాక్టర్స్ కూడా ఒకే రకంగా ఒకే విధంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. దాని తర్వాత గ్లూకోమా స్పెషాలిటీ ఒకటి, అలాగే కార్నియా సంబంధమైన స్పెషాలిటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. రెటినా సంబంధమైనది, డయాబెటిక్ రెటినోపతి సంబంధమైన ట్రీట్మెంట్స్, లేజర్స్ కూడా ఇవాళ మీరు ఇందాక ఓపెనింగ్ అప్పుడు చూసే ఉంటారు, అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతున్నాం. అయితే ఇంకొకటి లేసిక్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అది కూడా స్టార్ట్ అయితే అన్ని స్పెషాలిటీస్ కూడా ఆఫ్థల్మాలజీ సంబంధమైన వరకు అన్నీ కూడా ఇందులో స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అయితే మాకు స్ట్రెంత్ ఏంటంటే ప్రజల నమ్మకం. మ్యాక్స్ డివిజన్ హాస్పిటల్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇవాళ 27 సంవత్సరాలు మ్యాక్స్ డివిజన్ గ్రూప్ అనేది స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజాదరణతోటే ముందుకు సాగుతూ ఉన్నాం. మొదట ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇవాళ 46వ బ్రాంచ్ ఇక్కడ. అయితే దీన్ని ఇదే రిప్లికేషన్ సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని స్టార్ట్ చేస్తే అది కేరళలో, కర్ణాటకలో, తమిళనాడులో ఎంటర్ అయ్యాం. ఇప్పుడు ఇదే అది నార్త్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. మహారాష్ట్రలో, గుజరాత్లో స్టార్ట్ చేసాం. అనూహ్యమైన రెస్పాన్స్ ప్రతి చోట కూడా, ఎందుకంటే ఈ రకమైన ట్రీట్మెంట్ తక్కువ రేట్లో జరిగేది ఎక్కడా లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే అందరిలాగే మీరు కూడా ఆదరాభిమానంతో అదేవిధంగా డాక్టర్ శరత్ గారు